నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ గా తెలంగాణ వ్యక్తి ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సిఎస్ శెట్టిని చైర్మన్ గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో సిఫార్సు చేసింది. ప్రస్తుతం సంస్థ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ నియమించడానికి ఎఫ్ఎస్ఐబి పలువురు సీనియర్ ఉన్నతాధికారులను శనివారం ఇంటర్వ్యూ చేసింది. వీరిలో శెట్టి కూడా ఒకరు. బ్యాంకులో వారి పనితీరు, అనుభవం, ప్రస్తుత పరిమితులను దృష్టిలో పెట్టుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేసినట్టు ఎఫ్ఎస్ఐబి ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ ఎండీగా జనవరి 2020లో శెట్టి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ వర్టికల్లో విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి శెట్టి బేసిక్ వేతనం 26.3 లక్షలు, డిఏ కింద మరో 9.7 లక్షలు అందుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్దపోతులపాడు గ్రామంలో 10వ తరగతి వరకు చదువుకున్న సిహెచ్ శెట్టి ఆ తర్వాత గద్వాల్లో ఉన్నత చదువులు చదివారు. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో నుంచి బిఏ అగ్రికల్చరల్లో పట్టా పొందారు. ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయిలో కెరీర్ ప్రారంభించిన శెట్టి బ్యాంకింగ్ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.